47 అధ్యాయం. యోసేపు వెళ్ళి ఫరోను చూసి, నా తండ్రిని నా సహోదరులు తన గొర్రెల మందతోనూ తన పశువులతోనూ తన కలిగినదంతటి కనానా దేశం నుండి వచ్చి ఓసములో ఉన్నారని తెలియచేసి తన సహోదరులందరూ దగ్గర ఎంటబెట్టుకుపోయి వారిని ఫరో సమస్య మంది ఉంచును. ఫరో ఆయన సహోదరులు చూసి, నీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు, నీ దాస్యులమైన మేము మా పూర్వీకులను గొర్రెల కాపరులమని ఫరోతో చెప్పారు. మరియు వారు కనానా దేశం కరువు భారముగా ఉన్నందును నీ దాస్యులు కరిగిన మందయు మేత లేదు గనక ఈ దేశంలో కొంతకాలం ఉచితము. కాబట్టి నీ దాస్యులు నివసించిన సెలవిమ్మని ఫరోతో అనగా, ఫరో యోసేపును చూసి, నీ తండ్రియు నీ సహోదరులను నీ ఎద్దకు వచ్చి ఉన్నారని, ఐగుప్తు నీ ఎదుట ఉన్నది, ఈ దేశంలో మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయమని ఓషమ దేశంలో నివసింపవచ్చునని, వారిలో ఎవరైనా నీకు తోసిన ఎడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించమని చెప్పును. మరియు యోసేపు తన తండ్రి అని యాకోబు లోపలికి తీసుకువచ్చి ఫరో సమస్యమందు వారిని ఉంచగా, యాకోబు ఫరోను దీవించును. నీవు దీవించిన సమస్యలన్నీ అని యాకోబుని అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరంలో 130, నేను జీవించిన సంవత్సరం కొంచెముగాను దుఃఖ సమస్యమైనగాను ఉన్నాయి. అది నా పితరులు యాత్ర చేసిన వారు జీవించిన సంవత్సరాలన్నీ కాలేదని ఫరోతో చెప్పి, ఫరో దీవించి ఫరో ఎదుటి నుండి వెళ్ళిపోయిను. ఫరో ఆజ్ఞాపించిన యోసేపును తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు